నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో టీ టైంలోకి బెస్ట్గా కడాయి కేక్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంట్లో వాళ్ళకి ఇష్టమైన కేక్ చేయడం పెద్ద పనిగా అనిపిస్తే సింపుల్ వేలో ఈ ఫ్రైడ్ కేక్స్ని ఓసారి ట్రై చేయండి. తక్కువ టైంలోనే ఎక్కువ రుచిగా తినేయచ్చు. బయట నుండి క్రిస్పీగా, లోపల సాఫ్ట్ అండ్ స్పంచీగా భలే ఉంటాయి. పిల్లలకైతే వీటిని చేసి పెట్టాలే కానీ భలే ఇష్టంగా తినేస్తారు. మరి సింపుల్ వేలో బెస్ట్గా చేసుకుని ఈ టేస్టీ ఫ్రైడ్ కేక్స్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా పిండిని కలపడానికి మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకోండి. గ్రామ్ వైజ్ 1/2 kg వరకు తీసుకుంటున్నాను. అలాగే మీరు ఇలా మైదాతో కాకుండా హెల్దీ వేలో చేయాలనుకుంటే మన ఛానల్లో గోధుమ పిండి బెల్లంతో బెట్టు కేక్స్ అని చేశాను. ఈ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ పిండిలోకి చిటికెడంత ఉప్పుని, అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడాను తీసుకోండి. వంట సోడాకి బదులుగా మీరు బేకింగ్ పౌడర్ అయినా వాడచ్చు. సో ఇలా తీసుకునే వీటిని ఒకసారి బాగా కలిపి ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని బాగా వేడి చేసి తీసుకోండి. నెయ్యికి బదులుగా మనం ఇందులో బటర్నైనా వాడచ్చు, లేదా బటర్ నెయ్యి ఇష్టం లేని వారు ఆయిల్ని వేడి చేసైనా తీసుకోవచ్చు. ముందుగా నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి పిండిలో కలిసేలా స్పూన్తో ఒకసారి ఇలా బాగా కలిపి ఆ తర్వాత చేతితో రబ్ చేస్తూ పిండికి చక్కగా పట్టించండి. ఇలా పిండిలో కలిసేలా బాగా కలిపాక మనం కొంచెం పిండిని తీసుకుని ముద్ద చేస్తే ఇలా ముద్దలా రావాలి. ఇలా వచ్చిందంటే మనం చేసే ఈ ఫ్రైడ్ కేక్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా చేశాక ఇక్కడ నేను అక్కడక్కడ కొంచెం బాదం కాజు పలుకులు తలగడానికి ఒక చిన్న రోట్లోకి 7-8 చొప్పున కాజు పలుకుల్ని అలాగే బాదం పలుకుల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలయ్యేలా నలగొట్టి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే సన్నగా తరిగైనా తీసుకోవచ్చు, లేదా కోర్స్గా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. అలాగే మరొకటి ఏంటంటే ఈ కేక్స్లో ఇవి ఆప్షనల్ అండి, మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయవచ్చు. సో ఇలా చిన్న చిన్న ముక్కలు అయ్యేలా దంచి పిండిలోకి తీసుకుని కలపండి. ఇప్పుడు ఇందులోకి స్వీట్కి సరిపడా చక్కెర వేయడానికి ఒక మిక్సీ జార్లోకి 1/2 కప్పు చక్కెరను తీసుకోండి. ఈ స్వీట్ అనేది మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే మరో 1-2 టేబుల్ స్పూన్ల చక్కెరను ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు. అలాగే మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం ఒక 3-4 యాలకులను తీసుకొని ముందుగా చక్కెరను గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేశాక ఇందులోకి ఒక 2 గుడ్లను పగలగొట్టి తీసుకోండి. ఇలా ఇందులో గుడ్డు వేయడం వలన కేక్స్ అనేవి చాలా స్పాంజీగా వస్తాయి. గుడ్డు వేయకుండా కూడా చేయొచ్చు, బట్ పిండి కలిపే ప్రాసెస్ అనేది కొంచెం వేరేలా ఉంటుంది. మీకు ఆ మెథడ్ని మరొక వీడియోలో చూపిస్తాను. అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పాలను తీసుకొని బాగా బ్లెండ్ చేయండి. ఇలా చక్కగా పైన నురగ వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేశాక దీన్ని పిండిలోకి తీసుకుని మిక్స్ చేసుకుందాం. అయితే మనం ఈ గుడ్డు మిక్స్ తీసుకున్నాక మరీ ఎక్కువ కలపాల్సిన అవసరం లేదండి. స్పూన్తోనే ఇలా స్లోగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కలపండి. ఈ పిండి ముద్దలా కాకుండా కాస్త స్టిక్కీగా ఇలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా స్పూన్తో 1-2 నిమిషాలు కలిపామంటే మనం తీసుకున్న చక్కెర అలాగే గుడ్డు సోనా అంతా పిండిలో కలిసిపోయి ఇలా పిండి ముద్దలా వస్తుంది. సో ఇలా కలిపాక ఇప్పుడు ఈ పిండినంతా దగ్గరికి ఇలా తీసుకొని మూత పెట్టి 15-20 నిమిషాలు నానబెట్టండి. దీంతో పిండి అనేది కరెక్ట్గా సెట్ అయ్యి మరీ స్టిక్కీగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చక్కగా వస్తుంది. 20 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. పిండి చక్కగా సెట్ అయింది. అయితే ఇలా కలిపి నానబెట్టిన పిండిని మళ్ళీ కలపకూడదు. చేతికి కొంచెం నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసుకొని ఇలా ఒక పక్క నుండి 1 టేబుల్ స్పూన్ అంత పిండిని తీసుకొని సున్నితంగా చేతిలోని ఇలా రౌండ్గా చేయండి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ పైన క్రాక్స్ అనేవి పోయేలా కాకుండా నిదానంగా చేసామంటే పైన లైట్గా క్రాక్స్ అనేవి కనబడతాయి. ఇలా చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియం కంటే తక్కువ వేడి చేయండి. మనకు ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేడవ్వద్దు. కొంచెం పిండి ముద్ద వేసి చూసామంటే బబుల్స్ అనేవి పెద్దగా రాకుండా ఇలా ఆయిల్ అనేది వేడవ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టిన పిండిని ఇలా కొద్దిగా తీసుకుంటూ సున్నితంగా ఇలా చేతిలోనే కొంచెం రౌండ్ షేప్ వచ్చేలా చేసి ఆయిల్లోకి తీసుకోండి. మరి 2 చేతులతో రౌండ్ షేప్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగే కొద్దిగా పిండిని తీసుకుంటూ ఆయిల్లో స్లోగా డ్రాప్ చేయండి. ఆయిల్ ఎలా అయితే వేడవుతుందో అలా ఫ్రై అవుతూ ఇవి పైకి తేలుతాయి.
ఒక్కసారి ఇలా పైకి వచ్చాక ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. వీటిని ఫ్రై చేయడానికి కాస్త టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే లోపలి వరకు చక్కగా వేగి లోపల పిండిగా కాకుండా స్పాంజిగా వస్తాయి. కాబట్టి ఇవి మంచి రంగులోకి వచ్చేంత వరకు మీడియం మంటపైనే ఇలా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడానికి ముందు 1-2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే వీటికి ఆయిల్ అనేది పెద్దగా పట్టుకోదు. కాబట్టి ఇవి ఇలా మంచి కలర్లోకి వచ్చాక హై ఫ్లేమ్లో 1-2 నిమిషాలు టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోండి. ఇలాగే మనం సెకండ్ బ్యాచ్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఈ ఒక్క చిట్కాను ఫాలో అవ్వండి. మనం ఫ్రై చేసినవి తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ కొంచెం చల్లారేంత వరకు వెయిట్ చేయండి. ఒక 2-3 నిమిషాలు అలా వదిలేసామంటే ఆయిల్ కొంచెం చల్లబడుతుంది. ఇప్పుడు ఇందులోకి మిగతా పిండిని బాల్స్లా చేస్తూ ఆయిల్లోకి తీసుకోండి. ఇవి కూడా ఒకసారి పైకి వచ్చాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మిగతా ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా మనం వీటిని ఈ టెక్నిక్తో ఫ్రై చేసామంటే ఇవి లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి. లోపల స్పాంజ్నెస్ అయినా బయట క్రిస్పీనెస్ అయినా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కూడా వీటిని నేను చెప్పిన ఈ ప్రాసెస్తో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, మంచి రుచిగా ఉంటాయి. ఒక్కసారి చేసుకున్నామంటే 2 వారాలు నిల్వ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.